చిక్కుడు అరువుల్ని ఎలా చేసుకుంటారో చూద్దామా? లాస్ట్ వీడియోలో చిక్కుడుకాయలు ఒలిచాక చిక్కుడు పొట్టుని ఎలా రీయూజ్ చేసుకోవాలో చెప్తా అన్నాను కదండి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను, చూడండి. ఇక్కడ మనం గింజలు తీసేసాక మిగిలిపోయిన పొట్టు ఉంది కదండి, అది ముదిరిపోయిన పొట్టు అని పడేస్తాం. దాన్ని మనం చాటలో కానీ క్లాత్లో కానీ ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 డేస్ ఎండాలి. ఎండాక చూడండి ఇలా అవుతుంది. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయాక వీటిని బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. సో మనం ఎలా వండుకోవాలి అంటే, వండే ముందు కొంత మనకి ఎంత కావాలో తీసుకొని వాటిని వేడి నీళ్ళల్లో వేయాలి. వేడి నీళ్ళల్లో ఒక 2-3 మినిట్స్ వేసి అలా కలిపేసుకుంటే అవి కంప్లీట్గా మన చిక్కుడుకాయలు ఎలా అవుతాయో అలాగే అవుతాయి. గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోతాయి, మెత్తబడిపోతాయి, టర్న్ అయిపోతాయి. సో సేమ్ చిక్కుడుకాయల టేస్టే ఉంటుందండి. ఇలా అయితే మనం ఎప్పుడైనా సీజన్ లేని టైంలో, చిక్కుడుకాయలు దొరకని టైంలో తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు. వీటిని చిక్కుడు అరువులు అంటారు. మా మమ్మీ అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తారు. చూడండి ఇవి ఆల్మోస్ట్ చిక్కుడుకాయ లాగానే ఉంది. ప్రాసెస్ అయితే సేమ్ చిక్కుడుకాయ కర్రీ లాగానే చేస్తారండి. ఆ వీడియో మీకు నచ్చితే చూసి వదిలేకుండా లైక్ కొట్టండి.